కాలగమనంలో మరచిపోబడిన ఓ గొప్ప ఇతిహాసం ఉంది. ఇది కేవలం యుద్ధగాథ కాదు. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాసంగ్రామం. ఇది మన మహాభారతం. హస్తినాపురం చంద్రవంశపు ఆభరణం. రాజా శాంతనుడు ప్రజాప్రియుడు, ధర్మపాలకుడు. రాజ్యంలో శాంతి, సంపద, సౌభాగ్యం పరవశించాయి. కాని ఆ శాంతి కొరకు అలజడి ఎక్కడో పుట్టుతోంది. ఒక ఉదయాన్న గంగా తీరాన శాంతనుడు తన రథముతో సాగుతుంటాడు. అప్పుడు ఆమెను చూశాడు. నీటిపై నడిచే ఆమె స్వరూపం దివ్య కాంతితో వెలుగొందుతోంది. దేవతల కాని మానవ సౌందర్యాన్ని మించినవురాలుగా. ఆమె షరతుతో శాంతనుని ప్రేమను అంగీకరిస్తుంది. నా చేతనల మీద ఏ ప్రశ్నలు అడగరాదు అని చెబుతుంది. ప్రేమలో మునిగిపోయిన శాంతనుడు ఒప్పుకుంటాడు. వారి వివాహం నదీ తీరాన నక్షత్రాల సాక్షిగా జరుగుతుంది. వారి పిల్లలు ఒక్కొక్కడిగా పుడతారు. కాని పుట్టిన వెంటనే గంగా వారిని నదిలో కలిపేస్తుంది. 7 పిల్లలు. రాజహృదయం విరిగిపోతుంది. 8వ బిడ్డ వద్ద శాంతనుడు అడుగుతాడు, గంగా, ఇది నీ పిచ్చిదా లేక శాపమా? ఆ రోజే గంగా తాను ఉంచిన మౌనం విచ్ఛిన్నమవుతుంది. 8వ బిడ్డను ఆమె బ్రతికిస్తుంది. ఇతడు అసాధారణుడు. దేవతల వంశానికి చెందినవాడు. ఇతనే భవిష్యత్తులో భీష్ముడవుతాడు అని గంగా ప్రకటిస్తుంది. ఆ పిల్లలు కేవలం మానవులు కాదు, వారు అష్టవసువులు. శాపబంధితులై భూలోకానికి దిగివచ్చారు. గంగా వారికి విమోచన ఇచ్చింది. ఇప్పుడు ఆమె తన శాపాన్ని పూర్తి చేసి తిరిగి వెళ్తోంది. గంగా తన బిడ్డను రాజుని చెంత ఉంచి మేఘాల మధ్యలో కలిసిపోయింది. ఆమె వెళ్లిపోయింది. శాంతనుడు రాజ్యపు గొప్పవాడు, కాని ఒంటరితనకు ఖైదీ అయ్యాడు. ఇది ప్రారంభమే. ఇక మొదలవుతుంది ధర్మం, కర్మ, శక్తి బలివిగా మారే ఘట్టం. మహాభారతం